హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి శాసనసభ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఓటర్లను ప్రలోభపరిచే వారిపై నిఘా పెట్టింది ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం లిక్కర్లను పట్టుకోవడం జరుగుతోంది. ప్రతి చోట చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతోంది. అక్కడ దొరుకుతున్న మద్యం బాటిళ్లను వాటిని స్వాధీనం చేసుకుంటోంది. ఈ విధమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఇక మిగిలిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషర్ మెటల్స్, ఇతర వస్తువులను జప్తు చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపరిచే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషర్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను పెంచిన ఎన్నికల సంఘం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తోంది. పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తుంది. ఫలితంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషర్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేశారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే 1.97 కోట్ల విలువైన వస్తువులను జప్తు చేశారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు చేయబడిన మొత్తం జప్తులో 25.03 కోట్ల నగదు, 12.5 కోట్ల విలువైన 6,14,837.76 లీటర్ల లిక్కర్, 20 కోట్ల విలువైన 68,891.25 గ్రాముల డ్రగ్స్, 51.24 కోట్ల విలువైన 11,54,618.90 గ్రాముల ప్రెషర్ మెటల్స్, 2.42 కోట్ల విలువైన 4,71,020 ఉచితాలను, 7.05 కోట్ల విలువైన 9,84,148.09 ఇతర వస్తువులను జప్తు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించిన తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ కేసు నమోదు చేస్తోంది. ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికల కమిషన్కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.